హలో అండి, ఈరోజైతే నేను స్వీట్ కార్న్తో కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు స్వీట్ కార్న్తో కర్రీ ఏంటా అని మాత్రం అనుకోకండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూపిస్తాను నేను. స్వీట్ కార్న్ అండి నేనైతే 2 తీసుకున్నాను. ఒక కప్పు, పెద్ద కప్పు అంటే 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువగానే కొత్తిమీర తీసుకోవాలండి. ఇంకా ఆల్ స్పైస్ మసాలా ఉంటుంది కదా, జీలకర్ర, కొంచెం షాజీరా, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు. ఆనియన్స్ని అయితే మనము కొంచెం కచ్చాబద్దగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు చేసుకుందాం. నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో కొంచెం ఒక 2-3 గరిటెలు నూనె అయితే పడుతుంది. అంటే ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది అనుకోండి. చిన్నదాంతో కొంచెం వేసేసుకుని కొంచెం వేడవినాక దాంట్లోనే పచ్చిమిరపకాయలు, కొంచెం మనం ఇందాక ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అది కచ్చబద్దగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇవి వేసేయాలన్నమాట. 10 మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి. నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయాను. ఆనియన్స్లో వాటర్ అంతా అయితే దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక స్పూన్ పడుతుంది. అంటే ఇది మసాలా కర్రీ లాగే ఉంటుందండి. సేమ్ చికెన్, మటన్ అట్లా ఆ ఫ్లేవర్ అయితే వస్తుందండి. అన్ని మసాలాలు వేస్తున్నాం కదా మనము, అల్లం వెల్లుల్లి మసాలాలు ఇవన్నీ వేయడం వలన మనకు అసలు సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందండి. మసాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. దాంట్లో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా సాల్ట్ అనేది మీకు తెలుసు కదా తగినంత, కొంచెం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మసాలా కర్రీ కదా అందుకని చెప్పేసి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలండి. అంటే ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దీన్ని మాడకుండా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ అయితే మనం ఫ్రై చేయాలి దీన్ని. ఇందాక మనం ఏదైతే మసాలాలు చూపించాం కదండి, అది పౌడర్ అన్నమాట ఇది. ఈ పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో వాటర్ పోయాలన్నమాట. అన్ని పొళ్ళు వేసేసిన తర్వాత ఈ మసాలా అయితే కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక బాయిల్ అయితే రావాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కార్న్ వేయాలన్నమాట ఇందులో. అంటే ఉడుకుతున్న మసాలాలో కార్న్ వేయాలి. కార్న్ మనకి వేగాలి, అట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అట్లాంటిది ఏం లేదండి. ఇందులో వేసేయచ్చు మనం డైరెక్ట్గా. కొత్తిమీర కూడా వేస్తున్నానండి, లాస్ట్ కొంచెం వేస్తాను. కానీ నాకు ఇట్లా ఉడికేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. చాలామంది అయితే మొత్తం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వేస్తారు కదా, నాకు ఇట్లా ఉడకడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మధ్యలోనే వేసేస్తాను నేను. వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో కార్న్ వేస్తున్నాను. ఈ కార్న్ వేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసేయాలండి, ఎందుకంటే కార్న్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి. జస్ట్ ఇట్లా కలుపుకుని ఒకసారి, ఈ మసాలాతోనే ఉంటుందండి టేస్ట్ అంతా. దీనికైతే కూరకి స్పెషల్. నా కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి దీన్ని బాగా కలిపేసుకుని చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, యమ్మీ యమ్మీ. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందామండి. ఎంత బాగుంది, ఎంత మంచి వాసన వస్తుందంటే, ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా సరిపోతే ఎలా వస్తుంది వాసన, అట్లా వస్తుందండి.
కరెక్ట్గానే సరిపోయినాయి కాబట్టి వస్తుందిలేండి, ఊరికే ఏం రాదు. వావ్, యమ్మీ యమ్మీ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా ఎలా ఉందో? చేస్తున్నానండి. చెప్పడానికైతే ఇంకా మాటలే లేవండి, అంత బాగుంది కర్రీ మాత్రం. ఫుల్ టెంప్టింగ్.